జాతరకు భక్తులు మాత్రం ఎవరి వచ్చినటువంటి విధంగా వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్కొక్క సాంప్రదాయాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వారు దూర ప్రాంతాల నుండి కూడా తమ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ ఒక్కొక్కరు ఎక్కడి నుంచి వచ్చారో మనం చూద్దాం. ఎందుకంటే ఇక్కడ వారు సాంప్రదాయమైన నృత్యాలు అమ్మవారిని ఏ విధంగా అయితే ప్రసన్నం చేసుకుంటారో ఆ విధంగానే అమ్మవార్లను దర్శనం చేసుకోవడానికి ఇక్కడ వస్తున్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు ప్రస్తుతానికి ఇక్కడ ఇంతమంది భక్తులు కూడా ఎంత భక్తి పారవశ్యంతో ఉంటున్నారనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు ఇక్కడ భక్తులు మాత్రం విచిత్రమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పుడూ లేని విధంగా ఎవరు ఒక పూనకాలతో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణం ఏమన్నా కొద్దిగా కనిపిస్తున్న నేపథ్యంలో వారు ఆయుధాలు కూడా చేతుల్లో ధరించారు, ఇక్కడ చెర్రగోళలు ధరించారు, నెమలి ఈకలు ధరించారు. ఒక సాంప్రదాయ నృత్యాలతోటి డప్పు చప్పులతోటి కూడా వెళ్తున్న నేపథ్యంలో ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా మనకు కనిపిస్తుంది. మేడలం వచ్చేటువంటి సమ్మక్క సారలమ్మలను తీసుకొచ్చేటప్పుడు ఏ విధమైనటువంటి వాతావరణం ఉంటుందో అట్లాంటి వాతావరణం మాత్రం మేడారం జాతరలో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక సాంప్రదాయ నృత్యాలతో కూడా చేస్తున్నటువంటి ఆ పరిస్థితి మనకి ఆ చేతుల్లో ఆయుధాలు ధరిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి మనం చూడొచ్చు. ఆ నోట్లో నిమ్మకాయలు పట్టుకొని ఇక్కడ సాంప్రదాయాన్ని కూడా ప్రతిబింబించే విధంగా ఆదివాసీ సాంప్రదాయాలతో ఉండే విధంగా మనం ఆలోచించవచ్చు. ఒక్కసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎవరైనా మాట్లాడతారా మనం చూడొచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ చూడొచ్చు. ఒక్కసారి మనం చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మనం ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? మేమా వెల్లేరుపాడు మండలం. వెల్లేరుపాడు మండలం. ఓకే, ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి? ఇక్కడ నుంచి మేబీ ఐడియా లేదు. ఎట్లా వచ్చారు మీరు అక్కడ నుండి? అక్కడ నుంచి 3 days అవుతుంది. 3 days అవుతుంది వచ్చి. నడుచుకుంటూ వచ్చారా? నడుచుకుంటూ వస్తున్నారా? నడుచుకుంటూనే వస్తున్నాం అందరూ. అంటే మీరు ఏ సాంప్రదాయం అంటారు దీన్ని? దీన్ని ఏమని పిలుస్తారు మీరు ఇందరు రావడాన్ని? మేమా సమ్మక్క సారలక్క తల్లిని కొలుస్తాం కాబట్టి మేము వస్తూ ఉంటాం ఇలా పండగ జరిగినప్పుడల్లా. ఎంతమంది వస్తారు మొత్తం ఇట్లా? మేము 150 members వరకు వచ్చాం. ఇప్పుడు అందరూ ఇట్లాంటి వాతావరణంతో వస్తుంటారా? ఇక కొంతమంది కనిపిస్తున్నారు ఇక్కడ, కొంతమంది అక్కడ ఉన్నారు కూడా వాళ్ళ దగ్గర నైట్ అయిపోయారు కొంతమంది నిన్న నైట్, అందువలన సగం మంది వచ్చాం. ఇప్పుడు వాళ్ళ గద్దెలు పట్టుకున్నటువంటి వాళ్ళు ఏమంటారు? అమ్మవారి చేతులు ఉన్నాయి ఏమంటారు దాన్ని? వాటిన ఐడియా లేదు. మా వాళ్ళకి చేతిలో పట్టుకున్నా ఏమంటారు వాటిని? వాటిన కర్రలు అంటామండి. మా ఇలవేల్పులు మేము కొలిచే దేవుడు. ఏ దేవుని? దేవుని పేరు ఏం పేరు? సమ్మక్క సారలమ్మ. ఓకే, సమ్మక్క సారలమ్మలే ఆ రెండు. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ సమ్మక్క సారలమ్మల గద్దెలు కూడా వెళ్ళి మొక్కుకుంటారని చెప్పి అంటున్నారు. ఆ చేతిలో ఉన్నది మాత్రం సమ్మక్క సారలమ్మలుగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ వారి యొక్క పూనకాలు చూస్తుంటే మాత్రం ఇక్కడ మైమరిచిపోయి తన్మయత్వంతో ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి జాతర సంరంభం మాత్రం ఎక్కడైనా ఉందా అంటే ఇక్కడ కేవలం మేడలంలోనే కనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత. వాళ్ళని ప్రస్తుతానికి ఏ విధంగా ఉంటున్నారో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత భక్తులకు సంబంధించి కూడా వారికి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ చూసినా వారి ఆ తన్మయత్వం మాత్రం వేరే ఉంటుంది. ఎక్కడ చూసినా కానీ ఒక చూడొచ్చు ఆ ఆయుధాలు ధరించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఆ ఆయుధం చూసిన తర్వాత వచ్చేటువంటి సమ్మక్కలకు అలాగే చూసినటువంటి భక్తులకు కూడా ఒక పూనకాలు వస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఆ జుట్లు వీరబూసుకొని సమ్మక్కలు పూరిన వాళ్ళగానే కనిపిస్తుంది. మనం చూస్తున్నటువంటి వీళ్ళిద్దరూ కూడా సమ్మక్క సారలమ్మలుగా ఇక్కడ వస్తున్నారు. దూర ప్రాంతాల నుండి 3 రోజుల పాటు నడుచుకుంటూ వచ్చేటువంటి భక్తులుగా వీళ్ళను చూస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడి నుంచి జరుగుతుంది మనం చూడొచ్చు. అక్కడ శివసత్తుల పూనకాలు కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారనేది కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత. వాళ్ళు ఏం చెప్తారు? ఆ సాంప్రదాయంగా ఎన్నో ఏళ్ల ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలు కూడా ఉన్నారు. వాళ్ళ పాటలు, వాళ్ళ నృత్యాలు ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఒక అద్భుతమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ మనకు గోచరిస్తుంది. అక్కడ వాళ్ళు అక్కడ నుండి తీసుకొచ్చినటువంటి జెండాలను కూడా విప్పుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇక్కడ 3 రోజుల నుండి కూడా కాలి నడకలు నడుచుకుంటూ వచ్చి సమ్మక్క సారలమ్మల జెండాలను కూడా ఇక్కడ ఆవిష్కరించేటువంటిది. మొత్తం సూర్యుని విధంగా ఆదివాసీ సాంప్రదాయం అయినా కానీ అక్కడ సూర్యుడు మాత్రం అందులో మనకు కనిపిస్తున్నాడు. అంటే ఒకవైపు చంద్రుడు, ఒకవైపు సూర్యుడు సమ్మక్క సారలమ్మల ప్రతిరూపాలుగా జెండాలను అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ప్రస్తుతానికి ఏ విధమైనటువంటి వాతావరణం ఉందనేది కూడా మనం చూడవచ్చు. ఇక్కడ సమ్మక్క సారలమ్మలు చూసారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? నడుచుకుంటూ వస్తున్నారా? ఎంత దూరం ఉంది ఇది? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 5-6 కిలోమీటర్స్. ఎప్పుడు బయలుదేరారు?
మేము 12 గంటలకి అలా మనం చూడొచ్చు ఎక్కడ చూసినా కానీ ప్రస్తుతానికైతే సమ్మక్క సారలమ్మల జాతరను కూడా ఒక అద్భుతంగా కూడా కీర్తిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ జెండాలను కూడా ఒక పద్ధతి ప్రకారం కూడా తీసుకుంటున్నారు. ఇప్పటిదాకా జెండాలను ఆవిష్కరించి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ దాన్ని కట్టుకడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆ జాతరకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఉంది. ఇక్కడ సిచ్యువేషన్ చూసిన తర్వాత కూడా ఇక్కడ ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఒక్కసారి మనం చూడొచ్చు ఆ కొమ్ము బూరలు ఊరుతున్నారు. ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారో కొమ్ము బూరలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ శంఖం ఊదితే ఎట్లాంటి సౌండ్ వస్తుందో ప్రస్తుతానికి ఆ బూర ఊదితే కూడా అట్లాంటి సౌండ్ వస్తుందో ఒక్కసారి మనం మాట్లాడదాము. ఇక్కడ చూద్దాం ఏం జరుగుతుందో. ఏం జరిగినా కానీ వాళ్ళ డ్యాన్సులు, విచిత్ర వేషధారణలు ఒక ఆద్యంతం ఉంటున్నాయి. అమ్మవార్లకు నిమ్మకాయల ద్వారా కూడా స్వాగతం పలుకుతున్నారు. నిమ్మకాయలను తిప్పివేయడం వల్ల దుష్ట శక్తులు కూడా వెళ్ళిపోతాయి. అలాగే పసుపు కుంకుమలు కూడా ఆ బండారిని కూడా విభూతినిగా చల్లుతున్నటువంటి నేపథ్యం. పసుపు కుంకుమలను రెండు కలుపుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. వచ్చేటువంటి సమ్మక్క సారలక్కకు పసుపు విభూతులతోటే ఇక్కడ స్వాగతం పలుకుతున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు వాళ్ళ డ్యాన్సులు మాత్రం ఒక పద్ధతి ప్రకారం లయబద్ధంగా కూడా సాగుతున్నటువంటి సంరంభం మాత్రం కనిపిస్తుంది. ఒక ఆధ్యాత్మికత జాతర అంటేనే ఒక ప్రజలతో మమేకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించడమే కాకుండా ఒకే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రేమాట చూద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? భద్రాచలం. భద్రాచలం నడుచుకుంటూ వచ్చారా? లేదండి, అదేంటి మొన్న 3 రోజుల క్రితం రావడం జరిగింది. పునుగోళ్ళకి వచ్చారా? ఇక్కడ అమ్మవారు సమ్మక్క సారలమ్మలు ఎవరు వీళ్ళు? సమ్మక్క సారలమ్మ కళలు అని అవి సూర్యుడు ఒక గుర్తు, సూర్యుడు ఒక గుర్తు, సూర్యుడి గుర్తు, చంద్రుడి గుర్తు. రెండు. ఇప్పుడు ఈ జెండాలు మళ్ళీ క్లోజ్ చేశారు, విప్పారు. ఎందుకు? అది అనేది ఒకసారి చూపెట్టి అమ్మవార్లకి మళ్ళీ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ నుండి అమ్మవారి దర్శనం చేసుకుంటారా? ఆల్రెడీ నిన్న దర్శనం చేసుకున్నాం. మళ్ళీ సాయంత్రం ఇప్పుడు వెళ్ళి నాగులమ్మ గద్దె కాడ దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చేసి సాయంత్రం సమ్మక్కకి ఎదురుగోలు కలిపి మళ్ళీ అది ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ ఎప్పటి వరకు ఉంటారు మీరు ఇక్కడ? మేము రేపటి వరకు ఉంటాం. మీరు వచ్చిన ఊరే ఊరు? మాది భద్రాచలం అవతల. ఎవరు? మా చెర్ల. ఒకటే టీమా? ఓకే, అక్కడి నుండి ఎట్లా వచ్చారు మీరు? మేము అదేంటి ట్రాక్టర్లలో బండ్లలో రావడం జరిగింది. ఎక్కడ బస చేశారు మీరు? ఎక్కడున్నారు? చిలకలాది గుట్టకి. ఇప్పుడు జాతర అయిపోయేదాకా ఉంటారా? అయిపోయేదాకా ఉండి వెళ్ళిపోతాం. మీ పేరమ్మా? మా పేరు దుర్గా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమని పిలుస్తారు వీళ్ళందరినీ? శివశక్తులు. అందరూ శివశక్తులేనా? ఇప్పుడు ట్రాన్స్జెండర్లు కూడా కొంతమంది ఉన్నట్టున్నారు కదా? అంటే కొద్ది ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు అందరూ వస్తారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అమ్మవారికి కూడా విచిత్రమైనటువంటి డ్యాన్స్ స్టెప్పులు ఒక సాంప్రదాయంగా మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక్కడ సూర్యుడు, చంద్రుడు జెండాలతో తీసుకొచ్చారు. ఇక్కడ భద్రాచలం జిల్లా చెర్ల నుండి వచ్చినటువంటి ఆ భక్తులు మాత్రం ఒక తన్మయత్వానికి లోనవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అమ్మవారికి చూపించి ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ సమ్మక్క సారలమ్మలను చూపించిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోతామని చెప్పట్టున్నారు. అంత దూరం నుండి వచ్చినటువంటి భక్తులు మాత్రం ఇక్కడ చూసిన సాంప్రదాయాలు మాత్రం ఆదివాసులవే, కానీ అందులో ఉన్నటువంటి సూర్య చంద్రుల గుర్తులు మాత్రం ప్రకృతిని ప్రతిబింబించే విధంగా, ఇక్కడ కాలగమనాన్ని చూపించే విధంగా, ఇటు సూర్యుడు చంద్రుడు అందరూ ఉండే విధంగా ఉంటున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఆదివాసీ సాంప్రదాయాలు కానీ చాలా పురాతనమైనటువంటి సాంప్రదాయాలుగా వారి యొక్క జెండా గుర్తులు చూస్తుంటే మనకు స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. మేడారం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.